గాయ్స్ నాకు మింత్రా నుంచి స్కామ్ జరిగింది, అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇలాంటి స్కామ్ ఒకటి చేస్తారు అని చెప్పి. ఏం జరిగింది అంటే, నేను మీ అందరికీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే అట్లీస్ట్ మీరన్నా కేర్ఫుల్గా ఉంటారు ఆర్డర్ ప్లేస్ చేసేముందని మీకు చెప్తున్నాను. నేను ఎప్పటిలాగే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ 4 ఆర్డర్స్ అయితే నేను ప్లేస్ చేశాను. ప్లేస్ చేసిన తర్వాత కొన్ని డేస్కి నాకు ఒక మీషో పార్సల్ వచ్చింది. నేనేమనుకున్నాను అంటే, నేను వేరేదే ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉంటాను కదా, వేరే ఆర్డర్ ఏదన్నా వచ్చిందేమో అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు ఓటీపీ ఎలా వస్తుంది అంటే, యువర్ డెలివరీ కోడ్ అని చెప్పి జస్ట్ ఒక 4 డిజిట్స్ వస్తుంది అంతే. సరే అని చెప్పి తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత నాకు మింత్రా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఏంటి డెలివర్డ్ అని చెప్పేసి. సరేలే మింత్రా నుంచి డెలివరీ అని వచ్చింది ఏంటి, నాకు మీషో పార్సల్ కదా వచ్చిందని చెప్పి ప్యాక్ చూస్తే అంతా బాగానే ఉంది. నేను ప్రీవియస్ వీడియో పెట్టాను చూడండి, మింత్రా ఆర్డర్ ప్లేస్ చేస్తే మీషోది వచ్చింది అని చెప్పేసి. సో అదే అనమాట. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఇన్వాయిస్ ఉంది. ఇన్వాయిస్ ఏంటి అంటే 4 ఆర్డర్స్ దానిలోనే ఉన్నాయి అని వచ్చింది. అదేంటి 4 ఆర్డర్స్ దీనిలోనే ఉన్నాయని వచ్చింది, నేను పెట్టింది మింత్రా మళ్ళీ మీషోది వచ్చింది కదా అని చెప్పి నేను కంప్లైంట్ అయితే రైజ్ చేశాను. కంప్లైంట్ రైజ్ చేస్తే మేము చెక్ చేస్తామన్నారు. సో కాల్ చేశాను, వాళ్ళే టికెట్ రైజ్ చేశారు. సో వచ్చింది కూడా రాంగ్ ప్రోడక్ట్ కాబట్టి నేను అది రిటర్న్ పెట్టేశాను. ఇంకా 3కి వాళ్ళు రిఫండ్ ఇవ్వాలన్నమాట. ఆ 3 రాలేదు కాబట్టి నాకు సరే అని చెప్పి రిఫండ్ అయితే వచ్చింది. బట్ తర్వాత చూస్తే నాకు 2 ప్రోడక్ట్స్కి రిఫండ్ వచ్చింది, 3rd ప్రోడక్ట్ రిఫండ్ రాలేదు. సో నేను మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేశాను అనమాట, ఇలా 2 ప్రోడక్ట్స్ రిఫండ్ ఇచ్చారు, 3rd దానికి ఇవ్వలేదు, సో అది కూడా మిస్డే అని చెప్తే వాళ్ళు ఓకే అండి మేము మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేస్తామన్నారు. కంప్లైంట్ రైజ్ చేసిన ఇదనమాట రెస్పాన్స్. ఏం చెప్తున్నారో చూడండి. వాళ్ళ వేర్ హౌస్ నుంచి కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గా డిస్పాచ్ అయింది అండ్ కరెక్ట్గా డెలివరీ అయిందని చెప్తున్నారు. సో నేను నా దగ్గర అన్బాక్సింగ్ వీడియో ప్రూఫ్ ఉంది అని కూడా చెప్పాను. చెప్తే అట్లీస్ట్ అది పెట్టమని కూడా అడగలేదు వాళ్ళు. మళ్ళీ అగైన్ సేమ్ అనమాట. సో నాకు ఇలాగే రెస్పాన్స్ వస్తుంది కదా అని చెప్పి నేను మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ కాంటాక్ట్ అయితే, మ్యామ్ సరే మ్యామ్ మీ దగ్గర అన్బాక్సింగ్ వీడియో ఉంది అన్నారు కదా, మాకు మెయిల్కి పెట్టండి అన్నారు. సరే అని చెప్పేసి నేను support@myntra.comకి పెట్టాను అనమాట. అన్బాక్సింగ్ వీడియో పెట్టిన తర్వాత నాకు రిప్లై రాలేదు. అంతకుముందు క్వెరీస్కి రిప్లై వచ్చేది, అసలు రిప్లై రాలేదు. 2 డేస్ వెయిట్ చేశాను, మళ్ళీ మెయిల్ పెట్టాను. సో అప్పుడు రెస్పాండ్ అయ్యారు. అప్పుడు ఏం రెస్పాండ్ అయ్యారు అంటే మళ్ళీ అదే అనమాట, కరెక్ట్గా డిస్పాచ్ అయింది అని చెప్పి. ఎలా డిస్పాచ్ అవుతుంది అంటే, మళ్ళీ కాల్ చేయండి, ఐవీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని చెప్తే సరే మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే అప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మా వేర్ హౌస్ నుంచి కరెక్ట్గా డిస్పాచ్ అయింది అంటే. నేను అడిగాను, మీ వేర్ హౌస్ నుంచి కరెక్ట్గా డిస్పాచ్ అయింది, సో నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా, దానిలో మీ ఇన్వాయిస్ ఎలా వచ్చింది, మీ దగ్గర డిస్పాచ్ అయిన ప్రోడక్ట్ నాకు ఎందుకు రాలేదు. వాళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర మింత్రా ప్యాకింగ్లోనే డిస్పాచ్ అయ్యింది అండ్ దానిలో కూడా 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పారు. నేను అడిగాను, మీ దగ్గర 4 ప్రొడక్ట్స్ డిస్పాచ్ అయినప్పుడు మీరు అంతకుముందు 2కి రిఫండ్ ఎందుకు ఇచ్చారు నాకు, మీరు అప్పుడే చెప్పాలి కదా. మీరు మింత్రా నుంచి డిస్పాచ్ చేసినప్పుడు మింత్రా కవరే వచ్చినప్పుడు నాకెందుకు మీషో కవర్ వచ్చింది అండ్ మీషో కవర్ మీద ఉన్న క్యూఆర్ స్కాన్ చేస్తే ఓటీపీ కోడ్ ఎలా తీసుకుంది. మన ఓటీపీ వస్తుంది కదా, మన ఓటీపీ చెప్పాలంటే డెలివరీ వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. సో అప్పుడు ఈ ఓటీపీ ఇస్తే డెలివరీ అని వస్తుంది మనకి. సో మీషో దానికి మీరు ఓటీపీ ఎందుకు తీసుకున్నారు అండ్ ప్యాకింగ్ అయితే ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు, అలాంటి ప్యాకింగ్లో మింత్రా ఇన్వాయిస్ ఎలా వచ్చింది, మీరు కరెక్ట్గా డిస్పాచ్ చేస్తే ఒకవేళ ఇది రాంగ్ ప్రోడక్ట్ అయితే ఆ మింత్రా పార్సల్ నాకెందుకు రాలేదు, ఇవి అడిగితే నో ఆన్సర్ అనమాట. నాకు తెలుసుకునే రైట్ అయితే ఉంది కదా చెప్పండి అంటే, అగైన్ కరెక్ట్గానే వచ్చింది అంటున్నారు. లేదు నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టాను కదా, దానిలో ఇన్వాయిస్ పెట్టాను, అన్నీ పెట్టాను, సో కరెక్ట్గా వచ్చింది ఎలా చెప్తారో. సరే నేనైతే ఒక ప్రూఫ్ పెట్టాను కదా, మీరు అట్లీస్ట్ నాకు ప్రూఫ్ అన్నా చూపించాలి కదా, రైట్ కదా అది తెలుసుకోవడానికి అంటే, లేదు మ్యామ్ అది సెక్యూరిటీ పర్పస్ మేము మీకు చూపించలేము అన్నారు. అసలు లిటరల్లీ ఆ సేమ్ మెసేజ్ కాపీ పేస్ట్ పెడుతున్నారు అండ్ నేను పెట్టిన ప్రోడక్ట్ 200. సో మన ఓకే పర్లేదు 200 సరేలే అని వదిలేచ్చు. అండ్ కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి మింత్రాలో. ఓకేనా నేను 12Kనో 14Kనో పెడితే అవి పోతుమే కదా, నాకు ప్రోడక్ట్ రాలేదు, అట్లీస్ట్ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కూడా కదా, అసలు ప్రోడక్టే రాలేదు, మనీ పోయాయి. సో బీ కేర్ఫుల్ వైల్ ప్లేసింగ్ ఆర్డర్స్. మింత్రాలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. హై కాస్ట్ ప్రొడక్ట్స్ అయితే అస్సలు పెట్టద్దు. అండ్ అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే మనకేదో జరిగిపోద్ది అండ్ రిఫండ్ ఇచ్చేస్తారు కదా, అన్బాక్సింగ్ వీడియో నాకు కూడా ఎలాంటిది జరగదు. సో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. అసలు మింత్రాలో అయితే మీరు ఆర్డర్స్ పెట్టొద్దని చెప్తాను నేనైతే. బీ కేర్ఫుల్.